అసలు డౌటే లేదు. ఖచ్చితంగా అది ప్రెషరే. బట్ నాలాంటి కొంచెం ప్రెషర్ ఉంటేనే బాగా పని చేస్తాను. అండ్ ఐ వర్క్ బెటర్ అండర్ ప్రెషర్ అని అంటూ ఉంటాను. ఆ ప్రెషర్ నాకు మంచి మేలే జరిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్టింగ్ చేశాను. చరణ్ గారు సార్, ఈ జనరేషన్ హీరోస్కి దక్కని ఒక మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే RRR ఇంకా థియేటర్లోనే ఉంది, ఇంకో సినిమా మీది రిలీజ్ అవుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎప్పుడు మీ కెరీర్లో కూడా ఫస్ట్ టైం కదా ఇది? అంతే, అది RRR నా సినిమా, ఇది చిరంజీవి గారి సినిమా. దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తాను. సో దాంట్లో ఒక చిన్న భాగం ఒకటే. సో ఇది ప్రధానంగా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, దాంట్లో నేను ఒక చిన్న భాగంలో నేను ట్రీట్ చేస్తాను తప్ప స్ట్రైట్ నా సినిమా బ్యాక్ టు బ్యాక్ అని నేను అనుకోవట్లేదు. చిరంజీవి గారు, చరణ్ గారు, దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఎస్ ప్రేమ్ గారు. ఓకే, జనరలీ ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ అంటారు, ఎస్పెషలీ మీలాంటి యాక్టర్స్కి. అండ్ చిరంజీవి గారు, ఐ నో దట్ యూ హ్యాడ్ అ గ్రేట్ కెరియర్ ఆల్ త్రూ, బట్ ఆచార్య ద్వారా చరణ్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? అండ్ చరణ్, యూ ఆల్సో యూ హ్యావ్ సీన్ యువర్ డాడ్ ఆల్ త్రూ యువర్ లైఫ్. అంటే మీకు డాడీ ఒక రెఫరెన్స్ బుక్, బట్ స్టిల్ ఆచార్య ద్వారా వాట్ ఈస్ దట్ న్యూ థింగ్ దట్ యూ లెర్న్డ్? సో వాట్ ఈస్ దట్ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ప్రాసెస్ బోత్ ఆఫ్ యూ? ఫస్ట్ నువ్వు చెప్పునా, దాన్ని బట్టి నేను మేనేజ్ చేస్తాను. నాకు తెలిసి వీడు చాలా ఎక్కువ, చాలా దగ్గరగా ఉండి చాలా నేర్చుకున్నాడని అది తెలుసుకున్నట్టున్నారు. సో హీ లెర్న్ వాట్, నా అబ్జర్వేషన్ నుంచి నేను చాలా నేర్చుకున్నానని అది ఆయనకు తెలిసినట్టుంది. బట్ నాకు మాత్రం ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గరగా నేను చూసింది ఒకటి, ఈ ఆచార్య షూటింగ్లో నేను చూసింది. ఎందుకంటే మారేడ్మల్లి అనే ఊర్లో మేము ఇద్దరం లాక్ అయిపోయి ఉన్నాం, సెల్ ఫోన్స్ లేవు, ఇద్దరు కాటేజ్లో ఉండి పొద్దున లెగడం, అవన్నీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. సెట్లోకి వెళ్ళి నేర్చుకోవడమే కాదు, సెట్ ముందు సెట్ వెనకాల కూడా ఏమేమి ప్రిపేర్ అవుతారు, ఎలా ప్రిపేర్ అవుతారు, అవన్నీ చాలా దగ్గరగా ఉండి నేను చూడడం జరిగింది. సో అవి చెప్పడం మొదలు పెడితే 20 రోజులు 25 రోజుల ఎక్స్పీరియన్స్ వెళ్తూనే ఉంటుంది. బట్ ఎవ్రీ సెకండ్ ఆయన మెయిన్గా ప్రధానంగా నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే హిజ్ రెస్పెక్ట్ ఫర్ టైం. అది అందరూ ఉంటారు ఆ కాలంలో యాక్టర్స్ అందరూ. మేము యాక్చువల్గా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలంటే ఆ డిసిప్లిన్, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ టైం పట్ల ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, అండ్ దట్ ఈస్ సంథింగ్. ఆయన ఎప్పుడు నాకు యాక్టింగ్ గురించి చెప్పలేదు, కానీ ఒక డిసిప్లిన్డ్ యాక్టర్కి ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తప్ప గ్రేట్ ఆర్టిస్ట్ అయిన విత్ నాట్ సో డిసిప్లిన్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సర్వైవ్ అవ్వడానికి. అది నేను చాలా దగ్గరగా చూశాను. మళ్ళీ చిరంజీవి గారు సార్, చాప్టర్ 2 ఇంకా ఉంది. అతిశయోక్తి కాదు, ఏదో అందంగా చెప్పాలని ప్రయత్నం కూడా కాదు, కానీ చరణ్ బిహేవియర్ చూస్తుంటే అది నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లే ఉంటుంది అది. కాబట్టి ప్లీజ్ కొట్టండి సార్, మన జర్నలిస్టులు కొట్టకూడదని కాదు, క్లాప్స్. అంటే ఒక ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్, ఒకళ్ళని ఆఫ్ ది స్క్రీన్ చెప్పాలంటే డైరెక్టర్స్కి కోఆపరేట్ చేయట్లో కానీ ఆయన ఏమన్నారో అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వటానికి మనసావాచ కర్మ ఆయన సరెండర్ అయ్యే విధానం కానీ, ఆయన అనుకున్నది వచ్చిందని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను ఇచ్చేస్తాను కదా అనుకోకుండా ఆయన ఏమంటారు, ఎస్ అంటారు, నో అంటారు, అవి పలా చూడటం, ఆయన మానిటర్ చూసి బాగుందంటే తృప్తిగా అక్కడి నుంచి కదలటం. సేమ్ తను అలాగే చేస్తుంటాడు. పక్కన ఆఫ్ ద స్క్రీన్ మిగతా వాళ్ళతో కలివిడిగా ఉండటం, అందరితో కలిసి భోజనం చేయటం, తనకు తెలిసినటువంటి వంటకాలు తెలిసిన వాళ్ళతో చేయించి అవన్నీ అందరికీ క్యాటర్ చేయటం, కలిసి భోజనం చేయటం అని. ఇది కలిసి భోజనం చేయడం పెద్ద విషయం ఏంటి పెద్ద అనుకుంటారు, కానీ ఉండే కొలది ఎవరి క్యారవాన్లో ఒకరు వెళ్ళిపోయి అలా చేసే రోజుల్లో ఒకటిగా ఉండి తినటంలో ఆత్మీయ అనురాగాలు కూడా మనం అన్నంతో పాటు ఎవరి పంచుకుంటూ ఉంటాం, అది షేర్ చేసుకుంటాం. అది మనల్ని మరింత దగ్గర చేస్తుంది. ఆ రకంగా అది నాకున్న అలవాటు ఎప్పటి నుంచో. ఆ తర్వాత తను అది ఫాలో అవుతుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. ఇలాగా ఎన్నో విషయాలు. అయితే మారేడుమిల్లిలో చేసినప్పుడు మాత్రం ఒకటి నాకు అన్యాయం జరిగింది. 20 days దాకా 12 కంగారు పడుతుంది చెప్పను. 12 days పైన ఉన్నాను, తను 20 days పైన ఉన్నాడు. నా భార్యని మిస్ అయ్యాను.
నువ్వు రారేఖ ఇక్కడ ఉంది కానీ ఆహ్లాదమైన వాతావరణం చాలా బాగుంది అది ఇది అంటే, నువ్వు వస్తే మర్యాద ఉండదు అని చెప్పేసి వాళ్ళ అమ్మని రానివ్వకుండా చేశాడు, నన్ను ఒంటరిగా వచ్చేసాడు. ఏమంటాడంటే, డాడీ నీతోటి ఇలా ఉండే టైం మళ్ళీ నాకు దొరకదు, ఇంట్లో మన ఇద్దరం ఎలా ఉంటాం అది వేరే విషయం, బట్ యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా నీ ఆలోచన, నీ టైమింగ్స్, నువ్వు ప్రిపరేషన్స్, నువ్వు ఎలా ఉంటావు, నువ్వేం మాట్లాడతావు, ఏ ఆలోచిస్తావు అనేది అబ్జర్వ్ చేయడానికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. మళ్ళీ నాకు ఎప్పుడు వస్తావు, ఎన్నేళ్ళకి ఇలాంటి సినిమా కలిసి చేసే అవకాశం వస్తుందో నాకు తెలియదు. కాబట్టి మన ఇద్దరం ఒంటోళ్ళు ఉండాలి, నా కోరిక, అమ్ముసర డిస్టర్బెన్స్ డెఫినెట్లీ అని చెప్పేసి వాళ్ళమ్మ రానివ్వకుండా 2 బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఒక స్వీట్లో మీ ఇద్దరం ఉండటం కానీ, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, కలిసి చేసుకోవటం, కలిసి ఎవరు ఇద్దరు స్టూడెంట్స్ లివింగ్ టుగెదర్గా వెళ్ళి ఒక చోట ఉన్నట్లుగా టైం స్పెండ్ చేసాము. అండ్ అది నాకు ఎంతగా బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే దాన్ని క్యాప్చర్ చేసి హృదయంలో పదిలపరుచుకోవాలంటూ కెమెరాలో బంధించి దాచుకోను ఎప్పటికైనా చూసుకోవడానికి. అది వండర్ఫుల్ మూమెంట్స్ అండి. మీ ఇద్దరం కలిసే ఉంటాం, కలిసే తింటాం, ఇక్కడ అంత తిరుగుతున్నాం, కానీ యాజ్ ఎ యాక్టర్గా ఇద్దరు అదే స్టార్డంలో ఉండి ఇద్దరం అంత కలిసి అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. మళ్ళీ మరొక కొరటాలు ఇవ్వాలి మాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు ఇప్పుడు సైరా సినిమాతో మీరు ఒక ఫైటింగ్ ప్యాట్రియట్గా యూ ఎర్న్డ్ ఏ కవిటస్ స్టాటస్ ఆఫ్ బీయింగ్ ఎన్ యాక్టర్. కొంచెం కఠినమైన పదాలు వాడడం నాకు అంత ఇంగ్లీష్ రాదు, కొంచెం చాలా ఒక ఈజీ పదాలు. ఒక దేశభక్తుడుగా ఒక గొప్ప అద్వితీయమైన పేరు నటుడిగా సంపాదించుకున్నారు సైరా సినిమాతో. ఇప్పుడు ఇమీడియట్గా ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ ఇది. మీరు ఆచార్య అంటే ఓ పక్కన సినిమా పరిశ్రమకి పెద్దగా కూడా మిమ్మల్ని సినిమా పరిశ్రమ భావిస్తున్న ఈ సందర్భంలో మీ కోటాను కోట్ల మంది మీ అభిమానులు కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఇన్ జనరల్ మీ సినిమా అంటే చాలా పేక్కోసుకునే ఆ రేంజ్ ఈ రోజున ఈనాటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ సినిమా వస్తున్నదంటే అపార్ట్ ఫ్రమ్ ద ఎంటర్టైన్మెంట్ పాటలు, ఫైట్స్ అవన్నీ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళినా, వాట్ డస్ యువర్ క్యారెక్టర్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆచార్య, వాట్ డస్ ఇట్ ప్రొఫెస్ టు ది సొసైటీ ఆర్ టు ది వరల్డ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ ఇన్ జనరల్? అంటే ఇక్కడ ఆచార్య అనే పేరు ఎందుకు పెట్టారో, బహుశా గుణపాఠాలు చెప్తాను పెట్టారేమో అని అన్న మాట ఆయన కాలం నుంచి వచ్చింది. అదే కరెక్ట్. అది ప్రొఫెసర్ ఏం కాదు, బట్ ప్రొఫెసర్కి అంత జ్ఞానం మాత్రం ఉన్నటువంటి ఒక జ్ఞాని. అయితే తను ఎంచుకున్న మార్గం మాత్రం నక్సలిజం. ఇక్కడ ఏమైందంటే 2 విభిన్న కోణాలలో ధర్మ పరిరక్షణ కోసం చెప్పి ఉంటాం. ఇప్పుడు ధర్మకర్తలు ఉంటారు మతపరంగా, అలాగే అదే ధర్మం సొసైటీలో ప్రివేల్ అవ్వాలంటూ నక్సలిట్స్ కూడా అదే భావంతో ఉంటారు. వాళ్ళ భావజావాలు కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం కానీ ఒకటే, బట్ రూట్స్ వేరు. సో అలాంటి 2 విభిన్నమైనవి ఎలాగ కలిశారు, ఆ కలయిక ఎలా జరిగింది అనేది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా, క్వైట్ న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇద్దరికి అంతిమ లక్ష్యం ఇదే కాబట్టి అలాగా ఆ ఆచార్య క్యారెక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ దుర్మార్గులు, స్వార్థపరుల యొక్క దృష్టి అక్కడ దోచుకోవాలనేది పరాకాష్ఠకి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ ధర్మం దారి తప్పుతున్నప్పుడు తిరిగి దాని గాడిలో పెట్టే కార్యక్రమం నాది, ఆ బాధ్యత నాది అంటూ ఆ పరిస్థితులకి తను చేతిలోకి తీసుకుని వచ్చి సరి చేస్తాడు. ఆ రకంగా సరి చేసినటువంటి అధర్మాన్ని ధర్మం వైపు నిలబెట్టినటువంటి ఆచార్యగా మనం అనుకోవచ్చు. తప్పు జరుగుతుంటే కరెక్ట్ చేసేవాడు ఆచార్య అయితే, ఆ రకంగా ఆచార్య టైటిల్ దీనికి అప్రోప్రియేట్.